ఒకప్పుడు ఆక్వా సాగు అంటే సిరుల పంట, తీర ప్రాంత జిల్లాల్లో రొయ్యల చెరువులు అంటే నోట్ల వర్షం. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ఆక్వా రంగం నేడు కుదేలవుతుంది. నాడు సిరులు కురిపించిన రొయ్యల చెరువులు నేడు అప్పుల ఊబిగా మారుతున్నాయి. కానీ నేడు పరిస్థితి తలకిందులైంది. 67,000 కోట్ల విదేశీ మాదక ద్రవ్యాన్ని దేశానికి అందిస్తున్న ఆక్వా రంగం ఇప్పుడు ఐసీయూలో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో రైతులు వెళ్లగక్కిన ఆవేదన చూస్తుంటే ఆక్వా రంగం ఎంతటి సంక్షోభంలో ఉందో అర్థమవుతుంది. ఆక్వా రైతుల కష్టాలపై రాజు న్యూస్ స్పెషల్ డ్రైవ్. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగంపై ఇప్పుడు సిండికేట్ నీడలు కమ్ముకున్నాయి. ఫీడ్ తయారీ కంపెనీలు, ఎగుమతిదారులు ఏకమై ధరలను నియంత్రిస్తున్నారని రైతులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఒకవైపు నాసీ రకం మేత, మరోవైపు నాణ్యత లేని విత్తనం. వెరసి పెట్టుబడులు పెరగటమే తప్ప దిగుబడి రావటం లేదు. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగితే కంపెనీలు కుమ్మక్కై రైతు నోటికాడి కూడును లాగేసుకుంటున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ముద్దు నిద్రపోతున్నాయి. ఈ ముద్దు నిద్ర వదిలించాలని రైతులు సంఘటితమయ్యారు. ఎన్నో ఏళ్లుగా పెరిగిపోయిన సమస్యల్ని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా నిర్లక్ష్యానికి గురవుతుంది. ఆక్వా పరిశ్రమ అంటేనే ఒక నిర్లక్ష్యానికి గురైన పరిశ్రమగా మేము రైతులందరూ బాధపడుతున్నారు. ఎంచేతంటే మేక్ ఇన్ ఇండియా అని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అంటుంది. ఇది మేక్ ఇన్ ఇండియా. దీనికి బోల్డెన్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. ఈ ఎక్స్పోర్ట్స్కి కావాల్సిన సదుపాయాలు, అలాగే రేట్లు ఇవ్వటంలో కానీ, సదుపాయాలు ఏర్పరచడంలో కానీ, సబ్సిడీలు ఇవ్వటంలో కానీ అన్నింటిలో కూడా నిర్లక్ష్యానికి గురి కాబడుతున్న పరిశ్రమ ఏమైనా ఉందంటే అది ఒక ఆక్వా పరిశ్రమే. రైతు స్వయం సమృద్ధిగా సాధించుకున్న ప్రగతే తప్ప ప్రభుత్వాలు అండగాని, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు అండగాని తక్కువగా ఉన్నాయి. ఒక కరెంటు సబ్సిడీ తప్ప ఏ విధమైన మనకి ప్రభుత్వాల సహకారం అందట్లేదు. కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా ఈరోజు మేము పెద్ద ఎత్తున సమావేశమై ఒక 10,000 మంది రైతులతో సమావేశమై తగు నిర్ణయాలు తీసుకుంటాం. ఈ సంక్షోభాల నుంచి మనం ఎలా బయటపడాలి, అవసరమైతే కఠినమైన నిర్ణయాలు కూడా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రభుత్వాలు మొద్దు నిద్రపోతున్నాయి. చెరువుల వద్దకు వచ్చే కంపెనీ ప్రతినిధులు తమకు నచ్చిన ధరనే ఖరారు చేస్తున్నారు. రైతు గిట్టుబాటు కాదని అంటే మిగిలిన కంపెనీలు కూడా అదే తక్కువ ధరకు కొనేలా లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నాయి. రొయ్య అనేది నిల్వ ఉంచుకోలేని వస్తువు. ఏ రోజుకి ఆ రోజు పరిస్థితి మారిపోతుంది. రాత్రికి రాత్రే వైరస్ వస్తే లక్షల పెట్టుబడి గంగలో కలవాల్సిందే. ఈ బలహీనతను ఆసరాగా చేసుకొని కంపెనీలు రైతులను నిలువునా దోచుకుంటున్నాయి. గతంలో 100 రోజుల్లో వచ్చే దిగుబడి ఇప్పుడు నాసీ రకం మేత వల్ల 20% కూడా రావటం లేదని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఫీడ్ తయారీలో నాణ్యత తగ్గటం వల్ల రొయ్యలు పెరగటం లేదని ఆక్వా రైతులు వాపోతున్నారు. మేత ధరలు ఆకాశాన్ని తాకుతుంటే దిగుబడి మాత్రం పాతాళానికి పడిపోతుంది. లక్షల రూపాయల ఖర్చు చేసి పెట్టినా చివరకు చేతికి అందేది అప్పులే మిగులుతున్నాయి.